ఆమేన్. ఎలాగున మహిమ చేత తండ్రి ఒక దినమున ప్రభు అయినటువంటి యేసుక్రీస్తుని ఎలాగూ లేపుతాడో అదే రీతిగా బాప్తిస్మం వలన మనం కూడా ఖచ్చితంగా లేపబడతామన్నటువంటి ఒక ఆశతోనే ఈ కార్యక్రమం జరుగుతుంది. ఇక్కడ ప్రజలకు చూపించుకోవాలని కాదు, లేదా ఎవరినో ఖండించాలనేది కాదు. ఈ యొక్క బాప్తిస్మం అనే కార్యక్రమం వెనకాల ప్రాముఖ్యమైన ఉద్దేశం వల్ల ఒకటే, ఎలాగున యేసు ప్రభు వారు భూమిలో పాతిపెట్టబడినప్పుడు 3 దినములైన తర్వాత ఆయన ఎలాగోలా తిరిగి లేపబడినాడో అదే రీతిగా మనము కూడా ఒక దినాన్న తిరిగి మరణంలో జయించి మరలా ఆ యొక్క పునరుద్ధానంలో ఉండుట కొరకే ఈ కార్యక్రమాన్ని చేస్తూ ఉన్నాము. ఇక్కడ సారూప్యతలను గమనించాల. దేవుడు నేల మంటిలో పాతి పెట్టబడి 3వ దినమున తిరిగి లేచినాడు. దానికి సాదృశ్యమైనటువంటి కార్యక్రమముగా మనము ఇదిగో ఈ నీటిలో పాతి పెట్టబడి ఈ నీటిలోనే మనం తిరిగి లేపబడుతున్నటువంటి ఒక విషయాన్ని సూచనగాను సాదృశ్యంగా మనము బహిరంగ సాక్ష్య ప్రకటనగా చూస్తున్నాము. మరి ఆయనేమో మట్టిలో పాతి పెట్టబడినాడు, మనమేమో నీళ్ళలో పాతి పెట్టబడతా ఉన్నాము. అలా ఎలా కుదురుతుందయ్యా అంటే, నిజమైన లేఖన ప్రత్యక్షత కలిగినటువంటి మనుషుడికి అర్థమవుతుంది నీరు నేల 2 ఒకటే అనే విషయం. ఎందుకంటే నీటిలో నుంచి నీటి వలన కలిగిన భూమి అది. ఆయన భూమిలో పాతి పెట్టబడి తిరిగి లేచిన మనలను నిజముగానే ఈ ఉదక స్నానం అని పిలువబడుతున్నటువంటి ఈ నీటిలో ముంచి లేపిన అది ఆయన యొక్క భూస్థాపన కార్యక్రమానికి సదృశ్యమైనటువంటిది. ప్రైజ్ ది లార్డ్. చాలా మందికి నీళ్ళలో మునిగి తేలుతుంటే ఇది కూడా మా మతాల్లో ఉన్నట్టుగానే మేము పుష్కరాల్లో 12 సార్లు మునిగి తేలుతాము, 3 సార్లు మునిగి తేలుతాము, అలాంటి కార్యక్రమంగా కనబడుతూ ఉన్నట్టుగా చూస్తారు. కానీ దాని వెనకాల వారి యొక్క నమ్మికకు మన యొక్క నమ్మికకు వ్యత్యాసాన్ని గమనించాలా. ప్రైజ్ ది లార్డ్. మిగిలినటువంటి అనేకమైన అన్యమతాల్లో కూడా ఈ నీళ్ళల్లో మునిగి తేలగానే పాప క్షమాపణ జరుగుతుంది, పాపములు పోతున్నాయని వాళ్ళు నమ్ముతున్నారు. దానికి కొద్దిగా అటు ఇటుగా ఉన్నా సరే సారూప్యముగా దగ్గరలో అలాంటి కార్యక్రమం మనము బైబిల్లో చేస్తూ ఉన్నాము. కానీ ఏదయ్యా వారిని మనల్ని వేరు చేస్తూ ఉన్నదంటే ఈ కార్యక్రమం వేరు చేయట్లే, ఈ కార్యక్రమం వెనకాల ఉన్న ఆజ్ఞయు బోధయు వేరు చేస్తుంది. మీరు వింటున్నారా? ఇప్పుడు ఈ బోధేమీ లేకుండా అన్య జనులలో ఒకడు మనల్ని చూసి ఇలాగే అరే నీళ్ళలో మునిగి తీసిన వెంటనే పాపాలు పోతాయంట, పరిశుద్ధులు అవుతారంట, క్రీస్తు లేపబడతారంట అని ఒకడు వచ్చి కాపీ కొట్టాడు అనుకోండి, వాడికి ఇది రాదు. యేసు ప్రభు నామం అందరి కోసం ప్రకటించబడినప్పటికీ అది అధికారం ఉన్నవారు మాత్రమే ఎలాగ వాడుతున్నారో, అధికారం లేని వారు వాడే ప్రయత్నం చేస్తుంటే ఆ దయ్యము కూడా వారిపైన ఎలాగ తిరగబడిందో ఈ కార్యక్రమం అంతే. దాని వెనకాల అధికారము, దాని వెనకాల బోధయు, దాని వెనకాల ఆత్మ నడిపింపు లేకుండా ఈ భౌతికమైనటువంటి కార్యం అన్నిటికీ కూడా మిగిలిన వాళ్ళు డిటో జిరాక్స్ కాపీ కొట్టినా పనిచేయదు. మీరు ఆలోచన చేయండి. ఇప్పుడు ఇక్కడ జరుగుతున్న ఈ కార్యక్రమానికి కాపీ కొట్టే ప్రయత్నము అన్ని జనుల్లో ఉందా? అంటే బోధ చెప్తున్నప్పుడు సరిగ్గా రెస్పాండ్ కాకపోతే ఆపేస్తాడు, బాప్తిసం కూడా ఆపేస్తాడు అనుకుంటున్నారా? ప్రైజ్ ది లార్డ్. పరీక్షించకండి అయ్యా, బోధ అయితే ఆపుతాడు అంటాడు, బాప్తిసం ఆపుతాడు చూద్దాం అనుకుంటున్నారా ఏంది ఇది? జాగ్రత్త. అరే నువ్వు అటుగాని ఇటుగాని రా, నియంత్రణ అక్కడ బాప్తిసం తీసుకురావాలన్నాను బిడ్డరా, మంచిదే కదా. ఇప్పుడు మనం ఇక్కడ చేస్తున్న కార్యక్రమము అన్ని జనుల్లో ఉందా? ఖచ్చితంగా ఉంది. కానీ ఇక్కడ ఎలా కనబడుతుంది అంటే ఏదో కాపీ కొడుతున్నట్టు కనబడుతుంది. దుష్టుడు ఎలా వేళ వాడు కాపీ కొట్టేవాడు అంటాడు ప్రవక్త. ఆమేన్. ప్రభు తెల్ల గుర్రం మీద వస్తే వాడు తెల్ల గుర్రం మీద రావడం ప్రయత్నం చేశాడు. కరెక్టేనా? దేవుడు ఎలాగైనా తను 3 కార్యములుగా చేస్తా కనబడతా ఉన్నాడు, వాడు 3 కప్పల్లాగా వస్తాడు. వాడు 3 రూపాయలనే వస్తాడు, వాడు అబద్ధ ప్రవక్త రూపంలో వస్తాడు. ఆమేన్. బీస్ట్ దయ్యం ఏది మృగ రూపంలో వస్తాడు. కరెక్టేనా? అబద్ధ బోధ రూపంలో వస్తాడు వాడు ఎప్పుడు కూడా. ఎలా వెళ్ళ దేవుడు చేస్తున్న కార్యక్రమాన్ని కాపీ కొడతాడు. అయితే వాడు కాపీ కొట్టే తనం ఎక్కడి దాకా వచ్చిందంటే అన్య జనుల్లోనే కాపీ కొట్టించడం కాదు, సంఘ శాఖలో కూడా కాపీ కొట్టిస్తున్నాడు. అదే కార్యక్రమాన్ని దీన్ని చూసే వాళ్ళు చేస్తారు. కానీ వారికి మనకి వ్యత్యాసం ఎక్కడొచ్చింది అంటే, అయ్యా నా మాట వింటున్నారా? బోధనలోనే సమస్తమైన వ్యత్యాసం అంతా దాగుంది.
ఇక్కడ చేస్తామని ఈ భౌతికమైన కార్యక్రమము అందరూ చేస్తారు, ప్రతి ఒక్కరు చేయగలుగుతారు. కానీ కేవలము దాని వెనకాల ఉన్నటువంటి ఆజ్ఞ, దాని వెనకాల ఉన్న బోధ, దాని వెనకాల ఉన్న ఆత్మయే ఈ కార్యక్రమమును మిగిలిన ప్రజల నుంచి మనల్ని వేరు చేసేది. ఆమేన్. వేరే ప్రతి ఒక్కరి నుంచి మనల్ని వేరు చేసేది ఆజ్ఞ, బోధ, ఆత్మ మాత్రమే మనల్ని వేరు చేస్తుంది. కానీ ఇలాంటి నీళ్ళు అందరికీ దొరుకుతున్నాయి, ఇలాగే ముంచుంటే అందరూ చేస్తూ ఉన్నారు. చివరికి ఒకానొక సమయంలో వన్నెస్ పెంతకొస్తూ వాళ్ళైతే ఇదే నామాన్ని కూడా కాపీ కొడుతున్నారు వాళ్ళు. అయినా కార్యం జరుగుతలేదయ్యా అంటే వాడు కాపీ కొట్టడంలో ఎంత ఎక్స్పర్ట్ కాపీ కొడుతున్నారు చూసారా? ఎర్ర పిల్లలు ఎగ్జామ్లో పాస్ అవ్వాలనుకుంటున్నారా? కాపీ కొట్టి పాస్ అవుతారు ఆయన. ప్రైజ్ ది లార్డ్. గమనించండి. అయితే చాలామంది ఇప్పటికీ మన పైన వివిధ రకాలైనటువంటి దూషణ మాటలు, అభియోగాలు, భ్రమపరచు ఆత్మలని, తప్పుడు బోధలని, వివిధ రకాలుగా మనల్ని సంఘశాఖ వారు మాట్లాడుతూ ఉంటారు. సంఘశాఖ వారు మాట్లాడితే పెద్దగా పట్టించుకోం, కానీ వర్తమానంలో కూడా మాట్లాడుతున్నారు కాబట్టి కొంచెం భారం కలిగి ప్రార్థన చేయవలసి వస్తూ ఉంది. ఇప్పుడు ఒక మాట గమనించండి. బైబిల్లో క్రీస్తు సిద్ధాంతం అనే ఒక మాట విన్నారు వీరు. ఆమేన్. ద డాక్ట్రిన్ ఆఫ్ క్రైస్ట్. ఆ క్రీస్తు సిద్ధాంతంలో అనేకమైన అంశాలు దాచిపెట్టబడ్డాయి. అది ఒకే ఒక అంశంతో చూపించేది కాదు. దీంట్లో ఒక ఇల్లు కట్టబడుతున్నప్పుడు పునాది, దాని గోడలు, దాని స్లాబు, దాని తలరాయి అన్నీ ఒకేసారి పెట్టేవి కావు. అన్నీ ఒకసారి పెట్టేమంటే డబ్బులు వేస్ట్ అయిపోతాయి, కూలిపోద్ది అది. ఆమేన్. ఇవాళ పునాది వేసి ఈరోజే గోడలు కడితే ఏమవుతుంది? మోసేదయ్యా. ఈరోజు పునాది కట్టేసి ఈరోజు పిల్లలు కట్టి రేపే నేను స్లాబ్ వేస్తే ఏమైపోద్ది? పడిపోతుంది. అట్లాగే బైబిల్లో ఒక విశ్వాసి దేవుని ఎదగడ విషయంలో కూడా అంతే. దేవుడు కొన్నిటిని పునాది వర్తమానాలు అన్నాడు, కొన్ని కట్టబడి వర్తమానాలు అన్నాడు, కొన్ని తలరాయి వర్తమానాలు అని చెప్పాడు. దీన్ని మనము హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 2వ వచనంలో చూస్తాము. మొదటి వచనం నుంచి గమనించండి. హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 6వ అధ్యాయము గమనించండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము చదవడం వచ్చిన వాళ్ళు చదవండి. 1వ వచనం. దేవుని అందలి విశ్వాసమును మంచిగా చదవాలా? బాప్తిస్మములను గూర్చిన బోధయు కామా వరకని. ఇప్పుడు ఒకసారి ఆలోచన చేయండి. ఇక్కడ ఎన్ని విషయాలు చెప్తున్నాడో చూడండి. ఒక్క మాట. నేను నిలబడుతున్నా ఇక్కడ, బాప్తిజం ఇచ్చే యోహాన్ లాగా నిలబడుతున్నా. సరే, ఇప్పుడు చూడండి. హెబ్రీ 6:2 చదవండి. మొదటి వర్షం చదవండి. కాబట్టి నిర్జీవ క్రియలను విడిచి మారు మనస్సు పొందుటయు దేవుని అందలి విశ్వాసమును బాప్తిస్మములను గూర్చిన బోధయు హస్త నిక్షేపణమును మృతుల పునరుద్ధానమును నిత్యమైన తీర్పు ఎటర్నల్ జడ్జిమెంట్ అను పునాది మరలా వేయక. అంటే ఈ పునాది మరలా ఎందుకు వేయాల్సి వస్తుంది? అసలు ఈ పునాది ఒకసారి వేస్తే మరొకసారి వేయకూడదే. కానీ పునాది వేయాలంటే పైన గోడలు వాళ్ళకు కొట్టాల. నేను పైన ఇల్లు చెడగొట్ట, ఇల్లు అట్టాగే ఉంచుతా, కింద పునాది వేస్తా అంటే నన్ను మూర్ఖుడు అంటారు. అంతేనా? మమ్మల్ని ఖండించకుండా చేసుకోవచ్చు కదా చేస్తే. అట్టట కుదురుద్ది. పైన ఇల్లంతా మీరే కట్టారు మేస్త్రి, మిమ్మల్ని ఒక మాటనే కూల్చేసే కింద మళ్ళీ పునాది కట్టాలిగా. ఆమేన్. అయితే ఇక్కడ గమనించండి. బాప్తిస్మం పొందుకోవాలంటే అదే హెబ్రీ పత్రిక 6వ అధ్యాయం 2వ అధ్యాయం 3వ వచనం చదవండి. ఎంతో గొప్ప రక్షణను చేసిన ఎడల ఎలాగ తప్పించుకుందాము? అట్టి రక్షణ ప్రభువు. అయ్యా నా మాట వినండి, నేను మళ్ళీ మీరు ప్రశ్న అడుగుతా, ఎండింగ్లో ఎగ్జామ్ పెడదాం. ఇట్టి రక్షణ ప్రభు యొక్క బోధ చేత ఆరంభమవుతుంది. దేనిని గురించి? 7 ముద్రల గురించి బోధిస్తుంటే రక్షణ ప్రారంభమవుద్దా? ఉరుముల గురించి అవుద్దా? లేకపోతే సంఘకాల గురించి బోధించనా? దేనిని గురించి బోధ? ఎందుకంటే కొంతమంది ఇక్కడ జరుగుతున్న కార్యాన్ని హేళన చేయడానికి అప్పుడు ముద్రలు తెలియదు, ఇప్పుడు బాగా తెలిసింది అంటే మళ్ళీ తీసుకుంటారా? కాదు.
ఇక్కడ బోధలో అనేకమైన అంశాలు ఉన్నప్పటికీ, పునాదిలో అనేకమైన రాళ్ళు ఉన్నప్పటికీ, దానిలో వేయవలసిన రాళ్ళు కొన్ని ఉన్నాయి. ఆ రాళ్ళు అచ్చంగా ఉన్నట్టుగా వేసేయాల. అది ఏం రాళ్ళయ్యా అంటే అక్కడ రాస్తాడు. ఏమని? హెబ్రీ 6లో ఏమని రాశాడు? బాప్తిస్మములను గూర్చిన బోధ. ఆమేన్. ఏకవచనం వాడలేదు, బహువచనం అన్నాడు ఆయన. బాప్తిస్మములను గూర్చిన బోధ కాదు, బాప్తిస్మములను గూర్చిన బోధ. అంటే ఈ బోధ ఏదో అయ్యా, బైబిల్లో మనందరికీ తెలిసిన విషయం చాలా సుస్పష్టమైనది. వినుట వల్ల విశ్వాసం వస్తుంది. ఏది వింటావో ఆ విశ్వాసం రావాలా. ఈ కాల ప్రవక్త ఏం చేశాడంటే చాలా మంది దగ్గరికి వెళ్ళాడు స్వస్థత కోసము. జనులు ఫెయిల్ అయిపోతున్నారు, స్వస్థపరచబడలేకపోతున్నారు. ఏం చేశాడైనా? అరే ఇట కాదురా, స్వస్థతలకు సంబంధించిన సమాచారం వీరికి అప్పచెప్పాలని దయ్యపు శాస్త్రం అని ఒక వర్తమానం చెప్పి దాని 3 భాగాలు చెప్పేశాడు. ఎందుకు చెప్పాడంటే దయ్యములను గురించిన బోధ వినగానే దయ్యములను జయించగలిగే విశ్వాసం వచ్చేసింది వాళ్ళకి. ఆమేన్. దాంట్లో ఆత్మ సంబంధ ఫిజికల్ రెల్మ్ అని, ఎంటైసింగ్ స్పిరిట్స్ అని ఒక 3 భాగాలు చెప్పాడు. ఎందుకు చెప్పాడంటే ఆ బోధ ఇస్తేనే అది వినడం వల్ల దాన్ని జయించగలిగేటువంటి విశ్వాసం వస్తుంది. ఇప్పుడు నేను మీకు కొత్త వస్తువు ఇచ్చానయ్యా, ఆ వస్తువుని ఎలా వాడాలో తెలియదు మీకు. మీ చేతికి రాకమునిపే మీరు భయపడరా కొత్తదైనప్పుడు? అదే అది మీకు ఇవ్వడానికంటే మునిపే ఎలా వాడాలి, ఎలా వాడకూడదు, ఏం చేస్తే పాడదు, ఏం చేస్తే పాడు కదా అని చెప్పేసి తర్వాత ఇచ్చారనుకోండి, మీరు దాన్ని పట్టుకోగలగడానికి విశ్వాసము, ధైర్యం 2 వస్తాయి. అట్లాగే స్వస్థతల విషయంలో ప్రవక్త ద్వారా దేవుడు చేయించిన కార్యం అదే. అది స్వస్థతలకు సరిపడే విశ్వాసము. కానీ రక్షణకు సరిపడే విశ్వాసం కావాలిగా. రక్షణకు సరిపడే విశ్వాసం రావాలి అంటే నేను దేవుడు ఒక 100% విషయాలు బయలుపరిచాడు. ఈ సహోదరుడు ఒక 20% విషయాలు విని బుడుక్కను మునిగేశాడు. తర్వాత ప్రభు 100% మళ్ళీ బయలుపరిచాడు. ఇప్పుడు మిగిలిన 80% కొత్తగా వినేసరికి ఈయన లోపల అభద్రత భావం వస్తుందా రాదా? అవిశ్వాసం చోటు చేసుకుంటుందా? చోటు చేసుకోదా? మరలా నేను ఎక్కడ సరి చేసుకోవాల్సి ఉందో లేదు అనుకుంటాడా? అనుకోడా? అందుకే బాప్తిస్మములను గురించిన బోధ కావాలి. అంటే బహువచనం ఉంది. మన దగ్గర ఎన్ని బాప్తిసాలు ఉన్నాయి? ప్రభు ఒక్కటే, విశ్వాసం ఒక్కటే, బాప్తిజం ఒక్కటే. కానీ మళ్ళా బాప్తిస్మములను బహువచనం ఎందుకు వాడాడు? వసంత ఒక్కడే. కానీ ఆయనలో బాల్య దశ, యవ్వన దశ, అంకుల్ దశ, ముసలి దశ, అంటే ప్రెజెంట్ స్టేట్ చెప్పయ్యా. బాల్య ఒక్కడే ఆయన ఒక్కడే. ఎందుకంటే ఈ మాట ఎందుకు చెప్తానంటే వినండి. రక్షణలో ఎదుగు నిమిత్తము వాక్యం అనే పాలన అపేక్షించుడి. అంటే రక్షణలో కూడా ఎదిగేది ఉందన్నట్టు. రక్షణ ఒక్కటే, బాప్తిజం ఒక్కటే. కానీ ఎదుగుచున్న కొలది దాని స్టేజ్ దశలను బట్టి పేర్లు మారాయి. అంటాడు నీటి బాప్తిస్మము, ఆత్మ బాప్తిస్మము, అగ్ని బాప్తిస్మము. అయ్యా ఈ బాప్తిస్మములను గురించిన బోధ విన్నావా? ఏది నువ్వు మునిగెప్పుడు? ఎట్టగయ్య మరి నీకు సమస్త సర్వమైనటువంటి బోధ గురించి పక్కన పెట్టు, బాప్తిస్మాన్ని గురించిన బోధ పూర్తిగా వినకపోతే ఎట్టగయ్య బాప్తిజం తీసుకున్నావు? ఈ కాలానికి దేవుడు ప్రవక్తను పంపి సమస్తమైన మర్మాలు ప్రకటన 17 ప్రకారంగా బయలుపరిచిన తర్వాత 2-3 పాస్టర్లు ఉన్నారయ్యా. ఒక ఆయన 10% చదివాడు, ఇంకో ఆయన 30% చదివాడు, ఇంకో ఆయన 100% చదివాడు. 10% దగ్గర పోయి ఆ 10% విషయాలు విని ఆ 10% బాప్తిజం పొందావు. ఇప్పుడు ప్రభు నేనేమనాలి? నీకు తెలియపరచబడిందంటూ నమ్మకంగా ఉన్న కుమారుడు రా అంటాడా? నేను పంపించినటువంటి వర్తమానం కూడా నువ్వు మొత్తం చదువుకోకుండా తెలుసుకోకుండా తీసుకున్నావు అంటాడా? ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం. సమాధానం రావడం లేదు. భక్తి తీసుకోవాల్సిన వాళ్ళు మీరెందుకు కన్ఫ్యూజ్ అవుతున్నారు? అలాగే నిన్ననే అయిపోయింది. నిన్ననే పేపర్ లీక్ చేసిన వాళ్ళకి రాత్రే డిస్కషన్ అయిపోయా. అందుకే నిమ్మలంగా ఉన్నారు వాళ్ళు. మీరే ఇప్పుడు వింటున్నారు. బాప్తిస్మమును గురించిన బోధ విన్నప్పుడు బాప్తిస్మములకు సంబంధించిన విశ్వాసం వస్తుంది. ఆ బాప్తిజం సంబంధించిన విశ్వాసమే బాప్తిజం సంబంధించినటువంటి రక్షణ కార్యం పూర్తి చేయిస్తుంది. ఆ బోధ సరిగ్గా వినకుండా ఎవడే మిమ్మల్ని ముందు తీసుకెళ్ళమని చెప్పింది? ప్రకటన గ్రంథంలో కావచ్చు, ఏ గ్రంథంలో చూసినా సరే బోధ రావడానికే ప్రవక్తలు వస్తారు, బోధన తెలియపరచబడానికి దూతలు వస్తారు. ఆ బోధకున్న ప్రాధాన్యత అలాంటిది. బాప్తిజం ఇచ్చే యోహాన్ అంటాడు, కొంతమంది నడుచుకుంటూ వస్తున్న వాళ్ళని చూసి, ఎరా సర్ప సంతానమా, రాబో ఉగ్రత నుంచి తప్పించుకుంటకు మీకు బుద్ధి చెప్పిన వాడు ఎవడు? నేను చెప్పలేగా. అంటే దాని ఉద్దేశం ఏం తెలుసా? మీకు బోధ చేసిన వాడు నేను చేయలేగా. అంటే ఆలోచన చేయండి, బోధ జరగకుండా ఒకటి బాప్తిజం తీసుకుంటే వాళ్ళని ఏమన్నాడు యేసు ప్రభు? సర్ప సంతానం. కాదు కాదు కాదు, ఇంకొంచెం ముందుకు పోండి.
బలాత్కారంగా పరలోక రాజ్యం పట్టబడుతుంది అన్నాడు ఆయన. ఈ వర్తమానంలో కూడా సంపూర్ణ సమాచారం బాప్తిస్మాన్ని గురించి నేను చెప్పేది. బాప్తిస్మం గురించి సంపూర్ణ సమాచారం తెలియకుండా బుడుక్కని మునే ప్రతి ఒక్కరికి నేను చెప్పే మాట అదే. నువ్వు బలాత్కారంగా వర్తమానాన్ని పట్టుకున్నావు. కొంతమంది గుచ్చుతున్నట్టుంది, కొంతమందికి ఆనందంగా ఉంది. ప్రైజ్ ది లార్డ్. మీకు ఎలా ఉంటుంది? నేనే పాస్టర్ని. నేను బయట వారికి పాస్టర్ కాకపోవచ్చు, మీకైతే పాస్టర్నే. బయట వారికి బ్రహ్మపరచబడి ఆత్మ కావచ్చు, నేనైతే మీకు దేవుని ఎన్నిక చేసిన ఆత్మే. ఆమేన్. ఖచ్చితంగా బాప్తిస్మములను గూర్చిన బోధ అడగాల. అయ్యా ఇక్కడ బోధ అని రాయబడింది, ఇదేం బోధ? ఎప్పుడు నీటి బాప్తిసం వస్తుంది, ఎప్పుడు తీసుకోవాలి? ఎప్పుడు ఆత్మ బాప్తిసం వస్తుంది, ఎప్పుడు తీసుకోవాలి? ఎప్పుడు అగ్ని బాప్తిసం వస్తుంది, ఎప్పుడు తీసుకోవాలి? కానీ వీటిని గూర్చిన బోధ ఆ మూడిట్లోనే ఆగిపోదు, మధ్యలో కొన్ని స్టేజెస్ ఉంటాయి. మళ్ళా నీటి బాప్తిసం తీసుకోవాలంటే నీకేముందు తెలిసి ఉండాలా? ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు నిజమైన రక్షకుడు, ఆయన దేవుడు, ఆయన తప్ప ఇంకొక దేవుడు లేడు. ఆయనలో నిత్య జీవం దాగున్నది. ఆయన కార్చిన రక్తమే మనకు పాప క్షమాపణ తీసుకొచ్చేది, మన పాపాలని కడిగేది. మీరు వింటున్నారా? తర్వాత నీళ్ళలో బాప్తిసం తీసుకోవడానికి ముందు ఏం తెలియాలి? ఈ నీళ్ళలో మునిగి లేవడం అనేటువంటి దేవుని యొక్క ఆజ్ఞ. ఇది ఆయన చేయమని చెప్పినాడు. కడిగేది నీళ్లు కావు, ఏది? తీతు రాసిన పత్రిక 3వ వచనం, తీతు 3:5. మన మధ్యన సమయాలు చదువుతారు, చదువుతారు. తీతు 3:5. 198. ఇంకా దిక్కు లైన్ నెంబర్ కూడా చెప్పేసేయండి. ప్రభు కాసేపు నీడని ఆయన మనం నీతిని అనుసరించి చేసిన క్రియల మూలంగా కాక తన కనికరం చొప్పుననే పునర్జన్మ సంబంధమైన స్నానం ద్వారాను పరిశుద్ధాత్మ. చాలు పునర్జన్మ సంబంధమైన స్నానము అని రాయబడింది. ఎస్ ఆర్ నో? ఇంగ్లీష్ లో ఏముంది అక్కడ? వేరే సృంజయని. అందుకే చదివేటోళ్ళు కెమెరామెన్లు అవ్వద్దు. ఇంగ్లీష్ బైబిల్ ఏమంటాడు? బై వాషింగ్ ఆఫ్ రీజనరేషన్. అదే ఉందా? లేదు చూపించాలయ్యా, లేకపోతే పొద్దున మళ్ళీ మభ్య పెట్టారంటారు. Not by works of righteousness which we have done. మనం చేసిన నీతి క్రియలను బట్టి కాదు, ఆయన కృపను బట్టి ఆయన మనల్ని రక్షించాడు. ఆగండి, బై వాషింగ్ ఆఫ్ రీజనరేషన్. తెలుగులో ఏమో తర్జమా చేశాడు? పునర్జన్మ సంబంధమైన. బైబిల్లో స్నానానికి రెండే పదాలు వాడతాడు అయ్యా. ఒకటి బైతింగ్, ఇంకోటి బాప్తిజం. కరెక్టేనా? బేతింగ్ అంటే బాతింగ్ అంటే నేను బిబ్లికల్ లాంగ్వేజ్లో చెప్పా. సరే, బాతింగ్ మీకు అర్థమవునట్టుగా. బాతింగ్ అంటే స్నానము, మరియు బాప్తిజం అంటే ఉదక స్నానం అయ్యా. అంతేనా కదా? అయితే అదన్నా వాడాలా. కానీ ఇక్కడ ఏం వాడాడు ఆయన? బై వాషింగ్ ఆఫ్ రీజనరేషన్. ఈ లేఖనాన్ని ఆధారం చేసుకుని ఈ కాల ప్రవక్త వన్నెస్ పెంతెకోస్తు వాళ్ళ యొక్క బాప్తిస్మాన్ని, మనం తీసుకుంటున్న బాప్తిస్మాన్ని, వారును మనమును ఒకే నామం వాడుతున్నాము. వారు ప్రభువైన యేసుక్రీస్తు నామములో చేస్తా ఉన్నారు, మనం అలాగే చేస్తా ఉన్నాము. అయినా వారికి మనకు తేడా ఏంటంటే, మనం ఆత్మలోనికి బాప్తిసం తీసుకుంటున్నాము, రక్తములోనికి పునర్జన్మ సంబంధమైన బాప్తిసం తీసుకుంటున్నాము. వారు నీటిలో పునర్జన్మ సంబంధమైన బాప్తిసం తీసుకుంటున్నారు, కనుక వారి బాప్తిసం చెల్లదన్నాడు ఆయన. నా మాట వింటున్నారా? ఇప్పుడు ఒక మాట చెప్తా. బాప్తిస్మం గురించిన బోధ అనే పదం చూసారా? ఈ పదము లూథర్ కాలంలో ఆ పదానికి ఉన్నటువంటి సమాచారం వేరు, వెస్లీ కాలంలో దానికి ఉన్న సమాచారం వేరు, పెంతెకోస్తు వారి యొక్క కాలంలో సమాచారం వేరు, మన కాలంలో దాని సమాచారం వేరు. నేను లూథర్ కాలంలోకి వెళ్ళి బాప్తిస్మం గురించిన బోధ చెప్పాను అనుకోండి, వాడు తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామంలో విశ్వసించి తీసుకుంటే రక్షణ అన్నాడు, తీసుకున్నాడు. ఆ కాలంలో రక్షించబడి వాళ్ళు వెళ్ళిపోయినారు కూడా. ఆమేన్. ఒకసారి జాన్ వెస్లీ దగ్గరకు వచ్చరికి అదే పదాన్ని తీసుకొచ్చి ఇప్పుడు చెప్పయ్యా దాని బోధ అంటే ఏంటంటే ఆయన అంటాడు, విశ్వసించడం మాత్రమే కాదు, లూథర్ చెప్పినట్టుగా దాంతోపాటు క్రియలు ఉండాలా, క్రియలు కూడా ఉంటేనే వెళ్తారని చెప్తాడు. దాన్ని బట్టే రక్షించబడ్డారు, క్రియలు చూపించారు, వెళ్ళిపోయినారు. పెంతెకోస్తు వారి దగ్గరకు వచ్చేవారు వాళ్ళు అంటారు, విశ్వసించొకటే కాదు, క్రియలు ఒకటే కాదు, పరిశుద్ధ బాప్తిసం కావాలంటాడు. అంతేనా?
నా మాట వింటున్నారా? బాప్తిసం గురించిన బోధ మారుతూ వస్తుందా? మారుతూ వస్తుంది. కానీ ఇప్పుడు మన దగ్గరకు వచ్చరికి మనం ఎక్కడికి వస్తాము? విశ్వసించుటయు, క్రియలను, పరిశుద్ధాత్మ బాప్తిసమును, పుత్ర స్వీకారమును. దాని ఆ మాటకు అర్థం మారిందా? మన దగ్గర బోధ వేరు. ఇప్పుడు కాలాన్ని బట్టి బోధ మారింది. అప్పటి బోధ ఆ కాలం యొక్క వర్తమానం ఇప్పుడు చెల్లుబాటు కాదు. లేదు, ఇప్పుడు కూడా నేను అంతే నామంలో ఇస్తా, నమ్మితేనే ఇస్తా, విశ్వసిస్తే ఇస్తా, చెల్లుబాటు అవుతుంది. ఆ కాల బోధ తీసుకొచ్చి ఇప్పుడు పెడితే ఎట్ట సర్దవుతుందా? ఎట్టయితుందయ్యా? అంతేరా? నా మాట వింటున్నారా? నా మాట కంటే ఎండ సూర్యుని మాట వింటున్నట్టుంది మీ మొహాలు చూస్తుంటే. అది వినిపింప చేస్తా ఉంది. నేను కూడా గట్టి గట్టిగా అరుస్తాను. మరిగా ప్రైజ్ ది లార్డ్. మీకు అర్థమైందిగా? బాప్తిస్మములను గురించిన బోధ, ఆ బోధ రావాలయ్యా. ఎట్టాకొస్తుంది? ఎవరైనా సరే ప్రభువుని యేసుక్రీస్తులో బాప్తిసం తీసుకోవాలి, నమ్మి నీటి బాప్తిసం జరిగిపోతుంది. నీతికరణ ఫినిష్. తర్వాత నీతికరణ జరిగించేది నీళ్ళ, రక్తమా? రక్తం. శుద్ధీకరణ రక్తం అంటే ఏదో కదా, వాక్యమే. ఎందుకంటే వాక్యమే శరీరధారి అయింది కాబట్టి. ఆమేన్. మరి ఇప్పుడు శుద్ధీకరణ చేసేది ఏది? సాంక్టిఫై మీ బై దై వర్డ్. మళ్ళీ బోధతోనే నీతికరణ వచ్చింది, బోధతోనే శుద్ధీకరణ వచ్చింది, మళ్ళీ బోధతోనే పరిశుద్ధాత్మ బాప్తిజం వచ్చింది. ప్రకటన గ్రంథాల్లో వచ్చింది. అపోస్తల కార్యం 19 వచ్చిండు. పరిశుద్ధాత్మ నమ్మితిరా, పరిశుద్ధాత్మను పొందితిరా? అయ్యో ఉండడం తెలియదయ్యా మాకు. మళ్ళా బోధ మార్చి చూపించాడు. బోధ మారగానే పరిశుద్ధాత్మ వచ్చేసింది. నీతికరణ బోధతోనే రావాలి, శుద్ధీకరణ బోధతోనే రావాలి, పరిశుద్ధాత్మ బాప్తిసం బోధతో రావాలి, పుత్ర స్వీకారమైన బోధతోనే రావాలా. ఆమేన్. అగ్ని బాప్తిసం గురించి తెలుసా మీకు? మనకెప్పుడు అగ్ని బాప్తిసం? భూమికి ఎప్పుడు? 1000 పరిపాలన తర్వాత. ఆమేన్. మనకెప్పుడు? ముందే. ఎప్పుడు? ఏ ముందు? పరిశుద్ధాత్మ ముద్ర అంటే నాకు మంచిగా నచ్చారు. ఐ లవ్ యూ బ్రదర్. ఇప్పుడు చెప్తా చూడండి. పరిశుద్ధాత్మ ముద్ర అంటే ఏంటి? పరిశుద్ధాత్మను పొందుకోవడమే ముద్ర. ఆమేన్. మీరు గట్టి చెప్తా నేను నిన్న. ఆమేన్. పరిశుద్ధాత్మను పొందుకోండి. కాలి పరిశుద్ధాత్మను పొందుకోనుడే ముద్ర. కానీ దేవుని యొక్క ప్రవక్త అంటాడు, యూ మే బి బాప్టైజ్డ్ ఇన్ ద హోలీ గోస్ట్ ఇన్ ఫ్లెష్. దేహంలో పరిశుద్ధ బాప్తిసం పొందుకోవచ్చు, ఆత్మలో పొందుకోవచ్చు, ప్రాణంలో పొందుకోవచ్చు. ఆత్మలో పొందినా, దేహంలో పొందినా స్టిల్ యూ మే బి లాస్ట్, తప్పిపోయే అవకాశం ఉంది. ప్రాణంలో పొందితేనే ఆ పరిశుద్ధాత్మ బాప్తిసము ముద్రగా ఎంచబడుద్ది. నా మాట వింటున్నారా? ఇది ఫైనలీగా ఎప్పుడైతే ప్రాణంలో పరిశుద్ధాత్మ ముద్ర జరుగుద్దో, పరిశుద్ధాత్మ బాప్తిసం వస్తుందో, దట్ ఈస్ కాల్డ్ యు ఆర్ సీల్డ్ అంటు ద డే ఆఫ్ రిడెంప్షన్. అదే పుత్ర స్వీకారానికి సాదృశ్యము, పుత్ర స్వీకారం. ఆమేన్. ఇది జరగలేదు అనుకోండి, ఎత్తబడలేము. ఇది తెలియలేదు అనుకోండి, రాదు. మీరు వింటున్నారా? ముందు నాకు పోలీస్ జాబ్ ఇవ్వండి, తర్వాత పోలీస్ ఎగ్జామ్ రాస్తా. నాకు ముందు డాక్టర్ నన్ను చేసేసేయండి, తర్వాత డాక్టర్ చదువుకుంటా. ఏమంటారే? పిచ్చోడు అంటారు. ఏమంటారు అంటే నన్ను తిట్టినారు. ప్రైజ్ ది లార్డ్. అంటే ఏదైనా ముందు చదివి తెలుసుకునే చేయాలగా. అదే కదా హెబ్రీ అంటే అనే ఎవ్వరు కూడా నా దగ్గరికి వచ్చినప్పుడు నేను ఈ బోధ చేసిన వెంటనే బుడుకని మునిగేవారు కాదు. అందరూ దేవుని దగ్గరికి వెళ్ళి స్వరాలు వినట్లుగాను, సమాచారం పొందినట్లుగాను, స్పష్టత పొందుకున్నట్లుగాను అన్ని పొందుకున్న తర్వాతే వాళ్ళ ముందుకు వచ్చి, తర్వాత నేను అడిగిన ప్రశ్నలకు సమాధానాలు చెప్పి, నిజంగానే వాళ్ళు బాప్తిజం పొందుకోవడానికి క్వాలిఫై అయినప్పుడే బాప్తిజానికి క్వాలిఫికేషన్ ఉంటుందండి. ఎట్లా పడితే బాప్తిజం ఇచ్చేది కాదు. ఆమేన్. ఎలివిన్ గారు వచ్చి బాప్తిజం అంటే నేను ఇయ్యలేను, ఇంకో క్వాలిఫికేషన్ ఉంది. ఆమేన్. అట్లాగే వారు కూడా నిజంగానే బాప్తిజము, సరైన బాప్తిజం తీసుకోవడానికి ఇదివరకు వారు తీసుకున్న ప్రయత్నం వాళ్ళకి చెల్లుబాటు కాదు. ఎందుకు కాదు? ఇప్పుడు వారిని అడుగుదాం, వాళ్ళు చెప్తారు. కాబట్టి వారు ఇప్పుడు లేఖన ప్రకారమైన సరైన బాప్తిజం పొందుకునే వారు అర్హులైనారు కనుక అటు దిశగా అడుగులేద్దాము. చిన్న ప్రార్థనతో ముందుకు సాగిపోదాం. అందరూ కూడా కళ్ళు మూసుకోండి. పరిశుద్ధుల సర్వశక్తి సంపన్నుడ కృప మేడం మీకు స్తుతులు స్తోత్రాలు. ఆయన ఇంతవరకు ప్రభు నా నోటిని మీరు తాకి నన్ను ముట్టి ఈ ప్రియమైన ప్రజల కొరకు ఆయన నిజంగానే ఇంతవరకు విన్నప్పటికీ అనేకమైనటువంటి నూతన విషయాల చేత మరలా వీరిని పోషింపజేశారు ఆయన. కనుక ప్రభు వీరందరూ కూడా నిజంగానే ఈ యొక్క బోధ చేత పోషించబడి రక్షణ విషయంలో ఎదుగులాగిన సహాయం దయచేయండి. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు నామంలో
నీ ప్రియమైన పిల్లల యొక్క రక్షణ కొరకు వాడబడుతున్నటువంటి ఈ నీటిని ప్రభువైన యేసుక్రీస్తు నామములో పరిశుద్ధపరుస్తా ఉన్నాము. ఈ కార్యక్రమం అంతటిని బట్టి కూడా ప్రభు మీరు ఆనందిస్తున్నారు, మేము విశ్వసిస్తా ఉన్నాము. కృపగల దేవా, నిజంగానే పరలోకంలో గొప్ప సంతోషం ఈ సమయంలో కలుగుతుందని మేము నమ్ముతా ఉన్నాము. ఆయన జ్ఞాపకం చేసుకోండి. నీ లేఖన ప్రకారంగా చిత్త ప్రకారంగా సమస్తము జరుగులాగున నీవే కృప చూపించి ముందుకు కొనసాగింపజేయమని, బాప్తిసం తీసుకునబోతున్న ప్రియమైన పిల్లలను కూడా తండ్రి ప్రభు జ్ఞాపకం ఉంచుకొని నీ ఆత్మచేత ఎత్తి పట్టుకుని నీవే వారందరినీ కూడా తండ్రి ప్రభు బలపరచమని, స్థిరపరచమని, ముందుకు కొనసాగింపజేయమని, ఈ బాప్తిస కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ సాక్షులుగా పెట్టబడిన వీరందరినీ కూడా జ్ఞాపకం ఉంచుకోనమని ప్రభువైన యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేయుచున్నాము. ఆమేన్, ఆమేన్. యేసు చాలును, హల్లెలూయా, యేసు చాలును, హల్లెలూయా. ఏ సమయమైనా ఏ స్థితికైనా నా జీవితములో యేసు చాలును. సాతాను శోధన అధికమైన సమస్యలక సాగి వెళ్ళెదను. సాతాను శోధన అధికమైన సమస్యలక సాగి వెళ్ళెదను. లోకము శరీరము లాగినను లోబడక నేను వెళ్ళెదను. లోకము శరీరము లాగినను లోబడక నేను వెళ్ళెదను. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. మీరందరూ కూడా బాప్తిసం గురించి మీరు ఆ బోధన విన్నారా? ఆమేన్, ఆమేన్. ఆ బోధన ఏదైతే విన్నామో దాని ప్రకారంగా సహోదరు యొక్క సాక్ష్యాన్ని మనం విందాము. సహోదరుడా, ఇంతకుముందు ఏదైతే మీ మొదటి ప్రయత్నం జరిగిందో ఆ మొదటి ప్రయత్నం ఎందుకు లేఖన ప్రకారంగా లేకుండా ఉందని మీకు అనిపించిందో మీరు ఆ విషయాన్ని మీరు మా ముందు ప్రకటించండి. పశ్చాత్తాపం గురించి కానీ, సంపూర్ణతను గురించి కానీ, దూతను గురించి కానీ, భద్రత భయం ఉండే, అందుకనే అది నాకు చెల్లెలే. మంచిది. ఇప్పుడు మీకు బోధన గురించి సంపూర్ణమైన అవగాహన ఉన్నదా? ఉన్నది. ప్రభువైన యేసుక్రీస్తు బాప్తిసం పొందడం గురించి, సత్యం గురించి అవగాహన ఉన్నదా? ఉన్నది. ఇప్పుడు ఇది భౌతికమైన ఆజ్ఞయు నీళ్లలో కాదు రక్తంలో కడగబడుతున్నామన్న విషయాన్ని మీరు గమనించిరా? అవును. మంచిది. ఇప్పుడు సహోదరుడు ఇచ్చిన సాక్ష్యాన్ని మనం అందరం విని ఉన్నాము. బ్రదర్ బాప్తిజం ఇస్తా ఉన్నాడు, మాకేందలేరు, మీరు సాక్షులు. నాతో పాటు మీరు కూడా వస్తారు ఎక్కడికైనా సరే. ఆమేన్. వస్తారా? ఖచ్చితంగా పరలోకానికి వెళ్తామయ్యా. ఆమేన్. మంచిది. సహోదరుడు ఇచ్చే సాక్ష్యం బట్టి ఆయన మారుమనస్సు విషయంలోను, పాప క్షమాపణ విషయంలోను, రక్షణార్థమైనటువంటి ఆ దైవ చిత్తానుసార దుఃఖ విషయంలోను కూడా ఆయనకు అసంపూర్ణంగానే ఉండి ఆ సమయంలో తీసుకున్నానన్న విషయం నాకు తెలియజేశాడు. ఇలాంటి సందర్భాలలో ఆ మొదటిసారి తీసుకున్న ప్రయత్నం చెల్లుతుందా? కొంతమంది ఎక్కడ వెనక నిలబడుద్దని చెప్పేసి సాక్ష్యాలు చెప్తలేరు. చెల్లుతుందా? చూసారా, అట్టుంటారు. ప్రైజ్ ది లార్డ్. మంచిది. దేవుడు మీకు అనుగ్రహించిన జ్ఞానాన్ని బట్టి దేవుడు మళ్ళీ దీవించును గాక. మంచిది. సహోదరుడా, నీవిచ్చినటువంటి సాక్ష్యమును బట్టి నీవు ఆధారము చేసుకొని ఉన్నటువంటి ఈ కాల వర్తమానికుడు గుండా వచ్చినటువంటి సంపూర్ణమైన వర్తమాన ప్రకారంగా ఏ ప్రత్యక్షతలైతే నువ్వు పొందుకొని నీ మొదటి ప్రయత్నం లేఖన ప్రకారంగా లేదని నువ్వు గుర్తెరిగి ఈ స్థితిలోనికి నడిపించిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తా ఉన్నాము. ఈ సమయంలో నీవు నమ్మిన నమ్మికను బట్టి, నువ్వు ఆధారం చేసుకున్నటువంటి దేవుని యొక్క స్వరమును బట్టి నీకు ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో నీకు బాప్తిజం ఇచ్చుచున్నాను. ఆమేన్, ఆమేన్. పరిశుద్ధుడా, సర్వశక్తి సంపన్నుడా, కృపామయుడా, మీకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తా ఉన్నా ప్రభువా. మీ ప్రియమైన కుమారుడు ఎంతగానో ప్రేమించి ఉన్నావు గనుకే ఈ కుమారుడు సంపూర్ణత పొందుకోవడానికి మీరు ఇష్టపడి ఉన్నారు గనుకే సంపూర్ణమైన వర్తమానం చేత ఈ కుమారుడు మీరు పోషింపజేసినారు. ఈయన మరలా ఈ విషయములు విని ఉన్నాడంటే ఈ కుమారుడు తను తాను సరిదిద్దుకొని నిజంగా లేఖన ప్రకారంగా అన్ని విషయంలో నడుచుకునుట అది నీ చిత్తమై ఉన్నది. ఆ చిత్తము నెరవేర్పు జరిగించిన ఈ కుమారుడు మీరు దీవించండి, ఆశీర్వదించండి. ఇది మొదలుకొని ఈ కుమారుడు తన జీవితంలో చేయబోతున్నటువంటి ఈ విశ్వాస పోరాట ప్రయాణం అంతటిలో కూడా
ఆ బాప్తిస్మములను గురించి వినినటువంటి బోధ ఏదైతే ఉన్నదో ఆ చివరి మెట్టైనటువంటి ఆ అగ్ని బాప్తిస్మం అనేటువంటి ఆ స్థాయి వరకు కుమారుడు ఎదుగులాగున నీ ఆత్మను, నీ శక్తిని, నీ వాత్సల్యమును, నీ ప్రేమను ఎల్లప్పుడూ కుమారుడికి తోడుగా ఉంచి ముందు కొనసాగింపజేయమని ప్రభువైన యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేయుచున్నాము. ఆమేన్. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం. కొన్ని విషయాలలో కొన్ని బాప్తిస్మాలు లేకపోతే కొంతమంది కాపరులు చేసినటువంటి కొన్ని కార్యాల్ని లేఖన ప్రకారం ఈజీగా సునాయాసంగా లెక్క కట్టవచ్చు. సహోదరి నిజంగా ఇప్పుడు మనం చేసినటువంటి బోధన విన్నటువంటి ఈ సహోదరి ఇదివరకు తన యొక్క ప్రయత్నం ఎందుకు లేఖన ప్రకారంగా చెల్లదో తన యొక్క మాటలలో చెప్తారు. సహోదరి, ఎందుకని మీ మొదటి ప్రయత్నం లేఖన ప్రకారంగా లేదని మీరు నమ్ముతా ఉన్నారు? ఆ టైంలో నేను మ్యారేజ్ కోసమే తీసుకోవడం జరిగింది. దైవ చిత్తానుసారమైన దుఃఖము నాకు కలగలేదు. సహోదరి చెప్పినటువంటి మాట నేను నిన్నటి దినాన్ని మీరుతో మాట్లాడాను కాబట్టి ఇప్పుడు మీ అందరి ముందు మాట్లాడడానికి భయపడుతున్నారు, మీరు భయపెడుతున్నారు మీరంతా. కాబట్టి సహోదరి చెప్పిన విషయం ఏంటంటే తన యొక్క వివాహ సమయంలో వివాహం కోసం మాత్రమే బాప్తిసం తీసుకోవడం జరిగింది. అసలు ఆ సమయంలో బోధన గురించి కానీ, క్రీస్తుని గురించి కానీ, రక్తంను గురించి కానీ, మారు మనస్సును గురించి కానీ, పాప క్షమాపణ గురించి కానీ, పునరుజ్జీవనం గురించి కానీ దేనిని గురించి కూడా అవగాహన లేకుండానే మ్యారేజ్ కోసం మాత్రమే ప్రభువైన యేసుక్రీస్తు నామములో తీసుకుంది. చెల్లుతుందా? చెల్లదు. చెప్పారు గురించిన బోధ వచ్చిందా? మీరందరూ సాక్షులేనా? ఆమేన్. ఆమేన్. సహోదరి, నీవిచ్చిన సాక్ష్యమును బట్టి నేను నీకు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు నామములో బాప్తిసం ఇచ్చుచున్నాను ఆమేనని పలకగానే దేవుని యొక్క భౌతికమైనటువంటి నీటిలో ఉదక స్నానం అనేటువంటి ఆజ్ఞను సంపూర్తి చేసి నూతనమైనటువంటి సృష్టిగా నువ్వు మలచబడుతున్న విషయాన్ని నమ్ముము. ఎందుకంటే ఇది దేవుని యొక్క చిత్తమును ఆజ్ఞయున్నది కనుక నీవిచ్చిన సాక్ష్యమును బట్టి దేవుడు అనుగ్రహించిన కృపను ఆజ్ఞను బట్టి నీకు ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో నీకు బాప్తిజం ఇచ్చుచున్నాను. ఆమేన్. ఆమేన్. పరిశుద్ధుడా, సర్వశక్తి సంపన్నుడా, కృపామయుడానికి స్తోత్రాలు నాయనా. ఇంతవరకు ఈ కుమార్తె పట్ల మీరు చూపినటువంటి అమోఘమైనటువంటి ప్రేమను బట్టి, షరతులు లేనటువంటి తండ్రి ప్రభు కృపను బట్టి మిమ్మల్ని స్తుతిస్తా ఉన్నాము. ఇది మొదలుకొని ఈ కుమార్తె సంపూర్ణత వైపుగా అడుగులు వేయులాగిన పరిపూర్ణ మానవుని స్వరూప్యతలో ఆ తలరాయిని చేర్చుకునేలాగా మీరు సహాయం దయచేయండి. బాప్తిస్మలను గుర్చిన బోధలో ఆ అగ్ని బాప్తిస్మం వరకు కూడా ప్రభువా కుమార్తె కుడికి నడవకం తొలిగిపోకుండా ఎల్లవేళలా నీకు విధేయత కలిగి నీ వాక్యం కోసం సమస్తమును త్యజించి నీ కోసం మాత్రం ప్రయాణం చేయగలిగే సమర్పణ జీవితంతో ముందుకు కొనసాగినట్లుగా మనుష్యుల వల్ల కాదు గాని నీ ఆత్మచేత నీవే నడిపింపజేసి ముందుకు కొనసాగింపజేయమని ప్రభువైన యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేయుచున్నాము. ఆమేన్. ఆమేన్. పాపముల నుండి